ప్రజాస్వేచ్ఛ న్యూస్కి స్వాగతం. నేను సుమలత. భూపాలపల్లి మున్సిపాలిటీ జంగేడు శివారు పరిధిలోని కాసింపల్లిలో గల సర్వే నంబర్ 1630, 1631, 1632, 1647లో గల 14 మంది రైతులకు చెందిన సుమారు 40 ఎకరాల భూమిని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, వారి అనుచరులు బొంతల సతీష్, మేనం రాజేందర్, మాడ ప్రతాపరెడ్డి మరియు వారి బంధువులు పేరు మీద అక్రమ పట్టాలు చేయించుకున్నారు. ఈ అక్రమాలను అడ్డుకున్న రైతులను భయభ్రాంతులకు గురిచేసి చంపుతామని బెదిరించి అక్కడ ఉన్నటువంటి 40 ఎకరాల భూమిని పూర్తిగా చదును చేసి ఎవరి హద్దులు ఎవరియో తెలియకుండా చేసినందుకు గాను ఈరోజు భూపాలపల్లి కలెక్టర్ ఆఫీసులో సంబంధిత బాధిత రైతులు కలెక్టర్కి కబ్జాకు గురైన వారి యొక్క భూములను తిరిగి వారికి ఇప్పించాలని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. పడిన భూమి ఒక వైస్ చైర్మన్ అప్లై చేసినారు. మా భూమి మాకు కావాలని ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అట్లాగే సిఐ గారికి డిఎస్పీ గారు కూడా ఇవ్వడం, మా భూములు మాకు వచ్చేదాకా ఇలాంటి కారణమైనా చేయడానికి సిఐ మా భూములు మాకు పక్కా కావాలి కూడా తెప్పించింది. మా జామాయిలు ఏం కాదు కానీ దొరలు పట్టకున్నారు. మేము మొదటి నుంచి వాళ్ళు ఇప్పుడు ఆ దొరలను తీసేసారు. వీళ్ళంతా కబ్జా చేసుకుంటారు. అది అధికారి బ్యాచ్ వాళ్ళ మూత మరి ఎంతమంది ఉన్నారని తెలియదు. సర్వ నంబర్లు కూడా 3-4 ఉన్న బాపతికి బంగాళంలో లేదు. అలా ఎవరి పేరు మారుతుందో ఎవరి పేరు వస్తుందో ఆయన ఒక్కడు మారుతాడో ఆయన ఒక్కడు పట్టకేసుకుంటారు. వాళ్ళే పట్ట వేసుకుంటారు. వాళ్ళే బ్యాంకుల వల్ల కోట్ల వేసుకుంటారు. మాకు మాత్రం పట్ట చేస్తామని ఏమంటే మా ఇది తీసుకొని వారేసేసుకుంటాం. మొగ మీద మేమున్నాం. మొదటి నుంచి దున్నుకున్నది మీద నేను ఒక 14 ఎకరాలు 14 రోజులు వేసుకున్నాను. 25-30 సంవత్సరాల కింద ఎత్తే ఒక్కదాన్న కూడా 400 ఇట్లా బోర్లు మొత్తం వేసాను. ఒక్కదానిలో ఫస్ట్ నీళ్ళు వాగింది. అప్పుల మీద పడ్డాయి. పత్తులు గిత్తులు పెడదామంటే పందిపోదు. అక్కడ ఏం దక్కట్లేదు. పరిస్థితి మంచిగా విడిచిపెడితే అంతా తుప్పజంగలు మంచిది. తుప్పజంగలు మంచినాక వీళ్ళ అధికారం వచ్చినాక మొత్తం పటాలు చేసుకున్నారు. మోకాయనికి వచ్చి ఇప్పుడు జేసీబీ బీసీబీ ఒక నెల 2 నెలలు 2-3 చేసి ఇప్పుడు 10 ట్రాక్టర్లు కొట్టాడు. దాని మీద కాంట్రాక్ట్ ఇష్టడానికి ఇప్పుడు వచ్చిన మొన్న సిఐకి ఎస్ఐకి బిఎస్పీ ఇచ్చాం. ఇక్కడ ఇస్తాం, ఎస్పీ సార్ కూడా ఇస్తాం, ఎంఆర్ఓ దగ్గర కూడా ఇస్తాం. మా భూములు మాకు వచ్చేదాకా వాళ్ళకి ఇచ్చి పెట్టాము. మేము పోయి